Hello friends, welcome to Competitive Exams Library YouTube channel. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. మీకు వీడియోస్ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే నేను ఈ వీడియోస్ని చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాను. సో మీరు మాకు చేయాల్సిన హెల్ప్ వల్ల జస్ట్ వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియోస్ గురించి సజెస్ట్ చేయండి, వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేయండి. ఇదే మీకు మాకు చేసే హెల్ప్. ఓకే, టుడే టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్ సమిట్స్ ఇన్ ఇండియా. సో అలాగే మీకు ఏమన్నా బుక్స్ కావాల్సినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ సంబంధించి కింద బ్లాగ్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. బ్లాగ్లో మీకు ఇంపార్టెంట్ బుక్స్ క్వాంట్కి, రీజనింగ్కి, ఇంగ్లీష్కి, బ్యాంకింగ్, ఏమన్నా కంప్యూటర్స్, అలాగే అన్ని రకాల బుక్స్ అనేవి లింక్స్ ఒక దగ్గర ఇచ్చాను. మీకు ఏమన్నా బుక్స్ కావాలంటే ఒకసారి లింక్ విజిట్ చేసి బై చేసుకోండి. ఓకే, అలాగే టుడే టాపిక్ ఇంపార్టెంట్ సమిట్స్ ఇన్ ఇండియా చూద్దాం. సమిట్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. స్టాటిక్ జీకే రకంగా కాకుండా జనరల్ అవేర్నెస్ బోత్ లో కూడా సమిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే ప్రజెంట్ సమిట్ ఎక్కడ జరిగింది అన్నది జిఏలాగా వస్తుంది, జనరల్ అవేర్నెస్ కరెంట్ ఈవెంట్స్లోకి. అలా కాకుండా అందులో మెంబర్స్ ఎవరు, అబ్రివేషన్ ఏంటి, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఆ టైపు స్టాటిక్లో కూడా వస్తుంది. సో ఇంపార్టెంట్ సమిట్స్ ఇన్ ఇండియా, స్టాటిక్ సపరేట్గా మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ప్రజెంట్ ఇంపార్టెంట్ సమిట్స్ రీసెంట్వి మొత్తం అన్ని కవర్ చేశాను. సో ఒకసారి చూద్దాం, జాగ్రత్తగా చూడండి. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక మార్క్ మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ G7 సమిట్. G7 సమిట్ చూద్దాం. G7 అంటే గ్రూప్ ఆఫ్ 7. యాక్చువల్లీ ఇది G8 సమిట్ అనమాట. గ్రూప్ ఆఫ్ 8 మెంబర్స్ ఉండేవారు, కానీ క్రిమియాని, రష్యా అనేది యాడ్ చేసుకోవడం వల్ల సమ్ ఇష్యూస్ జరిగి రష్యా అనే దాన్ని సస్పెండ్ చేశారు టెంపరీగా. ఫ్యూచర్లో తర్వాత యాడ్ చేయడం ఏదో చూస్తారు. ప్రజెంట్ అయితే రష్యాని సస్పెండ్ చేయడం వల్ల G8 అనేది G7 అయింది. సో ప్రజెంట్ G7 గ్రూప్ ఆఫ్ 7లో 7 మెంబర్స్ ఉన్నారనమాట. సో మనం సమిట్ అనేది ఏదైనా చూసేటప్పుడు, ఏదైనా ఇదే కాదు ఏ టాపిక్ అని చూసినప్పుడు ఒక ఇయర్ ప్రీవియస్ ఇయర్, ఒక ఇయర్ నెక్స్ట్ ఇయర్, పాస్ట్ ఫ్యూచర్ కూడా చూసుకోవడం అనేది మంచిది. మాక్సిమం పాస్ట్ అనేది ఇవ్వడం, బట్ ఎందుకన్నా మంచిది చూసుకోవడం కూడా బెటర్. సో నేను ప్రజెంట్ 2016 కదా, అలాగే బిఫోర్ 2015, అలాగే పాస్ట్ 2017 కూడా చెప్తాను. ఒకసారి చూడండి. G7 సమిట్ గ్రూప్ ఆఫ్ 7 2015లో 41st సమిట్ బవేరియా, జర్మనీలో జరిగింది. ఓకే, 2015లో బవేరియా, జర్మనీ. అలాగే 2016 ప్రెసెంట్ లో 42nd సమిట్ షిమకాన్కో హోటల్, కషికో ఐలాండ్, జపాన్ లో జరిగింది. షిమకాన్కో హోటల్, కషికో ఐలాండ్, జపాన్. షిమకాన్కో హోటల్, కషికో ఐలాండ్, జపాన్. ఓకే, 2006 ప్రెసెంట్ ఎక్కడ జరిగింది? జపాన్. 2017లో థర్మోనియా సిలిసి, ఇటలీలో జరుగుతుంది. 2017 ఇటలీ. సో పాస్ట్ జర్మనీలో జరిగింది, ప్రజెంట్ జపాన్ లో జరుగుతుంది, నెక్స్ట్ ఇటలీలో జరుగుతుంది అన్నమాట. సో పాస్ట్ వదిలేండి, ప్రజెంట్ అండ్ నెక్స్ట్ ఏంటి? జపాన్, ఇటలీ. సో G7 జిఐ అని చిన్న కోడ్ వర్డ్ పెట్టుకోండి. జిఐ ఫస్ట్ జపాన్, తర్వాత ఇటలీ. ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఫస్ట్ ఐ వస్తుంది, బట్ దీని రివర్స్ అవుతుంది, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. జిఐ గుర్తుపెట్టుకోండి, లేదా మామూలు గుర్తుపెట్టుకోండి. ఓకే, జిఐ కోడ్ వర్డ్ ద్వారా. కానీ 2016లో జపాన్, నెక్స్ట్ 2017లో ఇటలీ. ఓకే, వీడియో అనేది మీరు మధ్యలో సగం చూసి ఆపేకండి, ఫుల్గా చూడండి. ఇంపార్టెంట్ సమిట్స్ అన్ని కవర్ చేశాను, డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. ఓకే, G7లో మెంబర్స్ అనేది చూద్దాం. ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, యుఎస్ఏ. రష్యా అనేది సస్పెండ్ చేశారు కదా. సో ప్రజెంట్ ఈ 7 మెంబర్స్ ఉన్నాయి. ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, యుఎస్ఏ. సో ఈ 7 మెంబర్స్ ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ వర్డ్స్ చెప్తాను చూడండి. JU, GF, ICU. JNTU యూనివర్సిటీ తెలుసు కదా, ఫేమస్. JU గాల్ఫ్, GF అంటే గర్ల్ ఫ్రెండ్, ICU అంటే తెలుసు కదా, హాస్పిటల్లో ఐసీయూలో పెడతారు. సో అలా ఈ 3 కోడ్ వర్డ్స్ ద్వారా మీరు 7 మెంబర్స్ ని గుర్తుపెట్టుకోవచ్చు. సో చిన్న స్టోరీలో రాసుకోవాలంటే రాసుకోండి. JNTU యూనివర్సిటీలో మా గర్ల్ ఫ్రెండ్ నన్ను చూడడానికి, నేను ఐసీయూలో ఉన్నప్పుడు చూడడానికి వచ్చింది. లేదా కింద ఇంకో వార్డ్ చెప్తున్నాను చూడండి. జగ్గు, ICU, జగ్గు, జయో అంటే జగ్గు కింద గుర్తుపెట్టుకోండి, లేదా JNTU యూనివర్సిటీ గుర్తుపెట్టుకోండి. జగ్గు ICయూలో అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చూడడానికి వచ్చింది. సో ఇలా మీకు ఏదో ఒక స్టోరీ మీకు ఈజీగా గుర్తుండి స్టోరీ రాసుకోండి. బట్ మెయిన్ కీవర్డ్స్ ఏంటి? JU, GF, ICU. సో సమిట్స్లో G7 సమిట్లో 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్ కోడ్ వర్డ్ JU, GF, ICU. ఈ కోడ్ వర్డ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఓకే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. G7 సమిట్ అంటే గ్రూప్ ఆఫ్ 7, రష్యాని సస్పెండ్ చేశారు. ఇది 2015లో జర్మనీలో జరిగింది, 2016లో జపాన్లో జరుగుతుంది, 2017లో ఇటలీలో జరుగుతుంది. సో కోడ్ వర్డ్ JI అంటే జపాన్, ఇటలీ, ప్రజెంట్, ఫ్యూచర్. ఓకే, G7లో 7 మెంబర్స్ ఉంటారు కదా. ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ అంటే అదే ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, యుఎస్ఏ. JU, JNTU యూనివర్సిటీ, గర్ల్ ఫ్రెండ్, ICU. JU, GF, ICU.
సో ఈ కోడ్ వర్డ్ ద్వారా G7 సమిట్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ G20 సమిట్. ప్రీవియస్గా జరిగిన యునైటెడ్ బ్యాంక్ పిఓలో కూడా G20 నుండి ఒక బిట్ వచ్చింది. ఓకే, చూద్దాం. పాస్ట్ 2015లో అంటాలియా టర్కీలో జరిగింది. ప్రజెంట్ 2016లో హంజాయ్ చైనాలో జరుగుతుంది. నెక్స్ట్ 2017లో హాంబర్గ్ జర్మనీ. ఓకే, బర్గర్లా గుర్తుపెట్టుకోండి. బర్గర్ ఉంటుంది కదా, బర్గర్ హాంబర్గ్. హామ్ అని బర్గర్ని తినేసాడు అనమాట, జర్మనీ. నెక్స్ట్ ఇయర్ 2018 కూడా ఉంది, బ్రోనస్ ఐర్స్. బ్రోనస్ ఐర్స్ అనేది అర్జెంటీనా క్యాపిటల్. ఓకే, అర్జెంటీనా బ్రోనస్ ఐర్స్లో 2018లో జరుగుతుంది. సో దీనికి చిన్న కోడ్ వర్డ్ చెప్తాను చూడండి. టీసీ టికెట్ కలెక్టర్, జిఏ జనరల్ అవేర్నెస్. టీసీ జిఏ టికెట్ కలెక్టర్, జిఏ టీసీజీఏ కోడ్ వర్డ్ టీసీజీఏ గుర్తుపెట్టుకోండి. టర్కీ, చైనా, జర్మనీ, అర్జెంటీనా 2015 to 2018 అనమాట ఈ కోడ్ వర్డ్. ఓకే, పాస్ట్ నుండి ఫ్యూచర్ 2 years దాకా ఉంది, 5, 6, 7, 8. సో G20 సమిట్ 2015లో టర్కీ, 2016లో చైనా, 2017లో జర్మనీ, 2018లో అర్జెంటీనా. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి కోడ్ వర్డ్స్ టీసీజీఏ G20కి. సో G20లో టోటల్గా 20 మెంబర్స్ ఉంటారు. సో జాగ్రత్తగా చూడండి 20 మెంబర్స్ని. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, సౌత్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్. సో ఇవన్నిటిని గుర్తుపెట్టుకోవడం, కోడ్ వర్డ్స్ పెట్టుకోవడం కొంచెం కష్టమే. బట్ ఒకటి చూడండి, మెయిన్గా మనకి ఏదన్నా టాపిక్ చదువుకున్నప్పుడు మన ఇండియా పక్కన రిలేటెడ్ దగ్గరలో ఉన్న కంట్రీస్ అనేవి ఇంపార్టెంట్. సో ఇండియా G20లో మెంబర్, అండ్ ఇండియాకి దగ్గరలో ఉండే మన ఫేమస్ కంట్రీ చైనా. సో చైనా కూడా మెంబర్. ఈ రెండు తప్పితే మన చుట్టుపక్కల ఉన్నాయి ఏంటి, పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక కింద. సో ఈ కంట్రీస్ ఏవి కూడా G20లో ఉండవు. సో మనం ఉన్న కంట్రీస్ని కొన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి దగ్గరలో చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అనేవి డెఫినెట్గా ఆప్షన్లో ఇలాంటి కంట్రీస్ ఎక్కువ ఉన్నాయి ఇవ్వడం. ఒకవేళ ఇచ్చినా కూడా డెఫినెట్గా ఈ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ని మెన్షన్ చేస్తారు. సో వాటిని వీటిగా ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. సో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక ఈ కంట్రీస్ అనేవి G20లో లేవు. ఓన్లీ మన చుట్టుపక్కల ఉన్న చైనా ఒకటే ఉంది, ఇండియా ఉంది. ఓకే, 1-2 సార్లు చూడండి, మ్యాక్సిమం మీకు ఆప్షన్ చూస్తే గుర్తొచ్చేస్తాయి. ఓకే, G20 మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. G20 కోడ్ వర్డ్ టీసీజీఏ. 15లో టర్కీ, చైనా, జర్మనీ, అర్జెంటీనా. ఓకే, ఇది ఆర్డర్. G20లో 20 మెంబర్స్ ఉంటారు. ఓకే, ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ G20. ఓకే, నెక్స్ట్ సార్క్ సమిట్ 2015లో కాఠ్మండు, నేపాల్లో జరిగింది. ఓకే, లాస్ట్ ఇయర్ కాఠ్మండు, నేపాల్లో జరిగింది. ప్రజెంట్ 19th సమిట్ ఇస్లామాబాద్, పాకిస్తాన్లో జరుగుతుంది. సార్క్ సమిట్ ప్రజెంట్ ఇస్లామాబాద్, పాకిస్తాన్. ఓకే, ఇస్లామాబాద్, పాకిస్తాన్లో జరుగుతుంది. సార్క్లో మెంబర్స్ 8. సో అప్పుడప్పుడు ఎన్ని సార్క్ అని ఇచ్చి కింద మెంబర్స్ లిస్ట్ ఇస్తాడు, 8, 7, 6. సో మెంబర్స్ అనేది కూడా ఇంపార్టెంట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అనేది ఇంపార్టెంట్, ఆ మెంబర్స్ ఎవరెవరు అన్నది కూడా ఇంపార్టెంట్. సో సార్క్లో టోటల్ 8 మెంబర్స్ ఉంటారు. ప్రజెంట్ అయితే ఇస్లామాబాద్, పాకిస్తాన్లో జరుగుతుంది. సో సార్క్ మెంబర్స్ చూడండి, మాల్దీవ్స్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్. సో మ్యాక్సిమం మన చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇండియా, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్. ఓకే, ఈ కంట్రీస్కి గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ వర్డ్ చూడండి. ఎంబీబీఎస్ పెయిన్. ఎంబీబీఎస్ అంటే తెలుసు కదా, పెయిన్. ఎంబీబీఎస్ పెయిన్ అని కోడ్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. మాల్దీవ్స్, భూటాన్, బంగ్లాదేశ్, పెయిన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్. సో మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జాగ్రత్తగా, ఎం అంటే మయన్మార్ కాదు, మాల్దీవ్స్. అది గుర్తుపెట్టుకోండి. మాల్దీవ్స్ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ సార్క్ సమిట్. సో ఎం అంటే మాల్దీవ్స్, నాట్ మయన్మార్. ఇది ఒకటి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఎంబీబీఎస్ పెయిన్. సో లేదా ఇంకో కోడ్ వర్డ్ చెప్తాను చూడండి, ఏబిఎన్ ఇంపార్టెంట్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఉంటుంది కదా, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏబిఎన్ ఇంపార్టెంట్, డబల్ బి వస్తుంది. సో మీకు ఏ కోడ్ వర్డ్ ఈజీగా ఉంటే అది పెట్టుకోండి. సో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎం అంటే మయన్మార్ కాదు, మాల్దీవ్స్. సార్క్లో మాల్దీవ్స్ మెంబర్, మయన్మార్ కాదు. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. సార్క్ సమిట్ లాస్ట్ ఇయర్ నేపాల్, కాఠ్మండులో జరిగింది. ప్రజెంట్ ఇస్లామాబాద్, పాకిస్తాన్లో జరుగుతుంది. నెక్స్ట్ సమిట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. సో సార్క్లో 8 మెంబర్స్ ఉంటారు. ఆ 8 మెంబర్స్ గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వర్డ్ ఎంబీబీఎస్ పెయిన్. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఏషియన్ సమిట్. ఏషియన్ సమిట్ లాస్ట్ ఇయర్ మలేషియాలో జరిగింది. ప్రజెంట్ లాస్ వియత్నాంలో జరుగుతుంది. నెక్స్ట్ ఫిలిప్పైన్స్లో జరుగుతుంది. ఓకే, లాస్ట్ ఇయర్ మలేషియా, ప్రజెంట్ లాస్ వియత్నాం, 2017 ఫిలిప్పైన్స్లో జరుగుతుంది. సో ఏషియన్ కంట్రీస్లో మొత్తం 10 మెంబర్స్ ఉన్నారు. ఏషియన్లో అక్కడక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, పట్టించుకోకండి. సో ఏషియన్లో 10 మెంబర్స్ ఉన్నారు మొత్తం టోటల్గా. ఆ 10 మెంబర్స్ ఎవరో చూద్దాం. బ్రూనే, మలేషియా, మయన్మార్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం, కాంబోడియా, లాస్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్. ఓకే,
సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే ఏషియన్ సమిట్ అనగానే ఏషియన్ అంటే మనదే కదా, ఇండియా మెంబర్ అని అనుకోకండి. ఇండియా అనేది ఏషియన్ సమిట్లో మెంబర్ కాదు. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ 10 మెంబర్స్ని ఏషియాలో గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వర్డ్ ఏంటంటే BMMS టీవీ క్లిప్. ఓకే, బి అంటే బాలీవుడ్లో MMS అనేది టీవీ క్లిప్ వస్తుంది. రాగిణి MMS అనే మూవీస్ బాలీవుడ్లో వస్తూ ఉంటాయి కదా. సో BMMS టీవీ క్లిప్. సో బి అంటే బ్రూనే, ఎం అంటే మలేషియా, మయన్మార్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం, కాంబోడియా, లాస్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్. ఇలా BMBS టీవీ క్లిప్. లేదంటే ఇంకో కోడ్ వర్డ్ చెప్తాను చూడండి ఏషియన్ సమిట్ గుర్తుపెట్టుకోవడానికి. MTS వెరీ ఇంపార్టెంట్ LBC. సో MTS అంటే మ్యాథ్స్ షార్ట్ కట్ లో ఉంది కదా. సో మ్యాథ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ లాస్ట్ బీసీ. ఎల్ అంటే లాస్ట్, బీసీ అంటే బీసీ. సో మనకి మ్యాథ్స్ అనేది పూర్వకాలం నుండి ఇప్పటిదాకా నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మ్యాథ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. మనకి ప్రతి దాంట్లోనూ కూడా మ్యాథ్స్ అనేది ఉంటుంది. ఓకే, మన డైలీ యాక్టివిటీలో మ్యాథ్స్ అనేది ఒక భాగం అనమాట. సో మ్యాథ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ లాస్ట్ బీసీ. లాస్ట్ బీసీ నుండి కూడా మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. MTS వెరీ ఇంపార్టెంట్ LBC. సో మీకు ఏ కోడ్ వర్డ్ ఈజీగా ఉంటే ఆ కోడ్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏషియన్ సమిట్ అది 10 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ బ్రిక్స్ సమిట్ చూద్దాం. బ్రిక్స్ సమిట్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకో చెప్తాను తర్వాత చూడండి. లాస్ట్ ఇయర్ యోఫా రష్యాలో జరిగింది బ్రిక్స్ సమిట్. నెక్స్ట్ 2016లో గోవా ఇండియాలో జరిగింది. ప్రజెంట్ గోవా ఇండియాలో జరుగుతుంది బ్రిక్స్ సమిట్. నెక్స్ట్ ఇయర్ చైనాలో జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ రష్యా, ప్రజెంట్ ఇండియా, నెక్స్ట్ చైనాలో జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడండి బ్రిక్స్ సమిట్ ఒక్కొక్క లెటర్కి ఒక కలర్ ఇచ్చాను కదా. సో బ్రిక్స్ లో మెంబర్స్ ఎవరంటే బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. ఓకే, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో బ్రిక్స్ సమిట్ అంటే ఇష్టం అని చెప్పాను కదా. ఎందుకు అంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బ్రిక్స్ అనేది ఉంది, బ్రిక్స్ ద్వారా మనం ఇందులో ఏ మెంబర్స్ ఉన్నది అనేది వాడు చూస్తేనే మనం ఈజీగా చెప్పేసి మళ్ళీ దానికి కోడ్ వర్డ్స్ పెట్టుకోగలదు, మళ్ళీ సపరేట్గా గుర్తుపెట్టుకోగలదు. అండ్ ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది ఇందులో. ఏంటంటే చెప్తాను చూడండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ రష్యాలో జరిగింది కదా, చూడండి సెకండ్ లెటర్ కదా, ఆర్ అంటే రష్యా. సో ఇదే ఆర్డర్లో ఫాలో అవుతుంది అనమాట. సో ప్రజెంట్ ఎక్కడ ఐ ఇండియా. సో ఆర్ తర్వాత ఐ కదా. సో ప్రజెంట్ ఇండియా. నెక్స్ట్ ఎక్కడ చైనా. సో ఐ తర్వాత ఏంటి ఎస్, సి చైనా కదా. సో నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరుగుతుంది ఎస్, సౌత్ ఆఫ్రికాలో. సో ఇదే ఆర్డర్ ఫాలో అవుతుంది అన్నమాట. సౌత్ ఆఫ్రికా తర్వాత మళ్ళీ బ్రెజిల్, మళ్ళీ రష్యా, మళ్ళీ ఇండియా, మళ్ళీ చైనా, మళ్ళీ సౌత్ ఆఫ్రికా, మళ్ళీ బ్రెజిల్. సో కంట్రీస్ అనేవి ఈజీగా గుర్తుంటాయి ఆర్డర్లో. అలాగే ఈ సమ్మిట్లు కూడా ఈ ఆర్డర్ని ఫాలో అవుతూ ఉంటాయి అన్నమాట. సో రష్యాలో జరిగింది లాస్ట్ ఇయర్, ప్రజెంట్ ఇండియాలో, నెక్స్ట్ చైనా. సో ఈ ఆర్డర్ని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో బ్రిక్స్ సమ్మిట్ అనేది ఎందుకు ఇష్టం అర్థమైంది కదా. సో చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు బ్రిక్స్ అనేది. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ఎపెక్ సమిట్. ఎపెక్ సమిట్లో టోటల్ 21 మెంబర్స్ ఉంటారు. ఆ 21 మెంబర్స్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు. మాక్సిమం ఎన్ని మెంబర్స్ ఉంటారని అడిగే ఛాన్స్ ఉంది. సో ఎపెక్లో 21 మెంబర్స్ ఉంటారని గుర్తుపెట్టుకోండి. అలాగే 2015లో ఫిలిప్పైన్స్లో జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ ఫిలిప్పైన్స్లో జరిగింది. ప్రజెంట్ పెరు, లిమాలోన్ పెరూలో జరుగుతుంది. నెక్స్ట్ 2017లో హనాయ్, వియత్నాం. సో కోడ్ వర్డ్ PPV, ఫిలిప్పైన్స్, పెరు, వియత్నాం. ఎపెక్ సమిట్ టోటల్ 21 మెంబర్స్. లాస్ట్ ఇయర్ ఫిలిప్పైన్స్, ప్రజెంట్ పెరు, లిమా, నెక్స్ట్ ఇయర్ హనాయ్, వియత్నాం. ఓకే, ఎపెక్ సమిట్ ఇది. నెక్స్ట్ SCO సమిట్. SCO సమిట్లో మెంబర్స్ ఎవరంటే తజికిస్తాన్, రష్యా, ఉజ్బెకిస్తాన్, చైనా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్. సో తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్ ఈ కంట్రీస్ అన్ని ఉన్నాయి చూసారా. ఇవన్నీ ఉంటాయి. ఇవి కాకుండా ఎక్స్ట్రాగా రష్యా, చైనా కూడా ఉంటుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. లేదా మీకు కోడ్ వర్డ్ చెప్తాను చూడండి. ట్రక్, TRUCKK. సో టీ అంటే తజికిస్తాన్, ఆర్ అంటే రష్యా, యు అంటే ఉజ్బెకిస్తాన్, సి అంటే చైనా, కే అంటే కజకిస్తాన్, కే అంటే కజకిస్తాన్. ఓకే, ఈ మెంబర్స్ అన్ని కూడా SCOలో మెంబర్స్ అనమాట. SCO సమిట్ లో ప్రజెంట్ సమిట్ ఎక్కడ జరుగుతుంది? తష్కెంట్, ఉజ్బెకిస్తాన్. తష్కెంట్ అనేది ఉజ్బెకిస్తాన్ యొక్క క్యాపిటల్ అనమాట. ఓకే, సో SCO సమిట్ ప్రజెంట్ తష్కెంట్, ఉజ్బెకిస్తాన్ లో జరుగుతుంది. దీని యొక్క కోడ్ వర్డ్ ట్రక్. ఓకే, క్లియర్ SCO. నెక్స్ట్ నాటో సమిట్. నాటో సమిట్ అనేది 2016 ప్రజెంట్ ఇయర్ వార్సా, పోలాండ్ లో జరుగుతుంది. వార్సా, పోలాండ్ నాటో సమిట్. 2016 వార్సా, పోలాండ్. ఓకే, నెక్స్ట్ న్యూక్లియర్ సమిట్ 2016 వాషింగ్టన్ DC. న్యూక్లియర్ సమిట్ 2016 వాషింగ్టన్ DC. నెక్స్ట్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమిట్ జరుగుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. సో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమిట్ 103 సమిట్ 2016 లో మైసూర్లో జరుగుతుంది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 2016 మైసూర్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను చూడండి. నాటో, పోలాండ్, వార్సా, న్యూక్లియర్ సమిట్ వాషింగ్టన్ DC, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మైసూర్.
మీరు వీడియోని చూస్తే ఒకసారి నోట్స్లో నోట్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా చాలా బాగా గుర్తుంటుంది. ఓకే, నార్త్ ఈస్ట్ ఏషియన్ బిజినెస్ సమిట్. నార్త్ ఈస్ట్ ఏషియన్ బిజినెస్ సమిట్ నార్త్ ఈస్ట్ కంట్రీస్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి కదా, మణిపూర్ ఇంపాల్లో ఈ సమిట్ జరుగుతుంది. నార్త్ ఈస్ట్ ఏషియన్ బిజినెస్ సమిట్ మణిపూర్ ఇంపాల్. ఓకే, మ్యారిటైమ్ ఇండియా సమిట్ ముంబై. మ్యారిటైమ్ ఎంతో స్టార్ట్ అవుతుంది, ముంబై ఎంతో స్టార్ట్ అవుతుంది, మ్యారిటైమ్ ఇండియా సమిట్ ముంబై. సో డబ్ల్యూఈఎఫ్ అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అలాగే ఉమెన్ ఎకనామిక్ ఫోరం కూడా ఉంది. ఉమెన్ ఎకనామిక్ ఫోరం కూడా ఢిల్లీలో జరిగింది. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా న్యూఢిల్లీలో జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి, రెండు వేరు కన్ఫ్యూజ్ అవ్వకండి. డబ్ల్యూఎఫ్ అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, అలాగే ఉమెన్ ఎకనామిక్ ఫోరం కూడా ఉంది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమిట్స్ అని. ఓకే, నార్త్ ఈస్ట్ బిజినెస్ సమిట్ మణిపూర్ ఇంపాల్, మ్యారిటైమ్ సమిట్ ముంబై, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆర్ ఉమెన్ ఎకనామిక్ ఫోరం న్యూఢిల్లీ. నెక్స్ట్ యాన్యువల్ మీటింగ్ ఆఫ్ ది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్ తెలుసు కదా, మనీలా ఫిలిప్పీన్స్ లో ఉంది. ఈ మీటింగ్ అనేది ఫ్రాంక్ఫర్ట్ జర్మనీలో జరిగింది. సో ఫ్రాంక్ఫర్ట్ అనేది ఫ్రూట్ అలా గుర్తుపెట్టుకోండి, ఫ్రాంక్ఫర్ట్ జర్మనీ. ఓకే, యాన్యువల్ మీటింగ్ అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫ్రాంక్ఫర్ట్ జర్మనీ. సో మేక్ ఇన్ ఇండియా కాన్ఫరెన్స్ రీసెంట్ గా జరిగింది. అది ఎక్కడంటే భువనేశ్వర్ లో జరిగింది. మేక్ ఇన్ ఇండియా కాన్ఫరెన్స్ భువనేశ్వర్, ఎంబీ మెగాబైట్, కోడ్ వర్డ్ ఎంబీ మెగాబైట్. ఓకే, మేక్ ఇన్ ఇండియా కాన్ఫరెన్స్ భువనేశ్వర్, మేక్ ఇన్ ఇండియా కాన్ఫరెన్స్ భువనేశ్వర్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సమిట్ ఆన్ టొబాకో కంట్రోల్ ఇండియాలో జరిగింది. ఇంటర్నేషనల్ సమిట్ ఆన్ టొబాకో కంట్రోల్ ఇండియా, ఇంటర్నేషనల్ సమిట్ ఆన్ టొబాకో కంట్రోల్ ఇండియా న్యూఢిల్లీలో జరిగింది. ఇంటర్నేషనల్ సమిట్ ఆన్ టొబాకో కంట్రోల్ ఇండియా. నెక్స్ట్ బ్రిక్స్ సమిట్ అనేది ఇండియాలో జరుగుతుంది కదా, ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూడండి, ఒకసారి చెప్తాను. ఈ బ్రిక్స్ లో యూత్ సమిట్ వచ్చి గౌహతి అస్సాంలో జరిగింది. ఓకే, బ్రిక్స్ యూత్ సమిట్ అస్సాం. మామూలుగా బ్రిక్స్ సమిట్ అనేది గోవా ఇండియాలో జరుగుతుంది ఈ ఇయర్. సో అందులో యూత్ సమిట్ అనేది గౌహతి అస్సాం. నెక్స్ట్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది వైజాగ్, అర్బన్ ఫోరం వైజాగ్ విశాఖపట్నం, రెండు ఒకటే కదా, వైజాగ్ ఆర్ విశాఖపట్నం, 2 నేమ్స్ ఉన్నాయి. అలాగే డ్రగ్ కంట్రోల్ ఢిల్లీ, పాలసీ ప్లానింగ్ పాట్నా బీహార్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, బ్రిక్స్ యూత్ సమిట్ గౌహతి అస్సాం, ఎనర్జీ ఎఫిషియన్సీ వైజాగ్, అర్బన్ ఫోరం మీటింగ్ వైజాగ్, డ్రగ్ కంట్రోల్ ఢిల్లీ, పాలసీ ప్లానింగ్ డైలాగ్ పాట్నా బీహార్. మామూలుగా బ్రిక్స్ సమిట్ అనేది గోవా ఇండియాలో జరుగుతుంది ఇయర్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి, జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇదే సమిట్స్ మాక్సిమం అన్ని కవర్ చేశాను. అలాగే స్టాటిక్ సమిట్స్ అనేవి మళ్ళీ ఒక వీడియో చేస్తాను, అది కూడా చూడండి. సో మీరు డిస్క్రిప్షన్ ఒకసారి చూడండి, కింద లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. మీకు ఏమైనా బుక్స్ కావాల్సిన ఇంపార్టెంట్ బుక్స్ అనేవి, అలాగే పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి కావాలన్నా కాంపిటేటివ్ లైబ్రరీ బ్లాగ్ స్పాట్లో అవైలబుల్గా ఉంటాయి. ఆ లింక్ క్లిక్ చేసి మీరు పీడిఎఫ్స్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయడం ద్వారా అప్డేట్స్ పొందొచ్చు. మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే జీమెయిల్తో లాగిన్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చేస్తాయి. చాలాసార్లు చెప్తున్నాను. సో ఇంకా ఎవరైనా చేసుకున్నట్లయితే, కొంతమంది చేసుకోలేదు ఇంకా, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వీడియోస్ని డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదే మీరు నాకు చేసే హెల్ప్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.